అందరికీ నమస్కారం. SBR టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి అతి ముఖ్యమైనటువంటి యాప్ SBR టాక్స్ డౌన్లోడ్ చేసుకోండి. SBR టాక్స్ యూట్యూబ్ ఛానల్తో పాటు SBR టాక్స్ యాప్ పనిచేస్తుంది. SBR టాక్స్ యాప్ వల్ల ఇప్పటికే వేలాది మంది ప్రయోజనం పొందారు. యూట్యూబ్ ఛానల్ వద్ద లక్షలాది మంది అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మిత్రులారా, SBR టాక్స్ ద్వారా అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు డౌన్లోడ్లో ఇబ్బంది ఉంటే వాటిని గైడ్ చేస్తారు. దీనిలో వారం జూమ్ మీటింగ్ నడుస్తుంది. ప్రత్యక్షంగా మాట్లాడి సుమారు 1.5-2 గంటల సేపు నడుస్తుంది. అదేవిధంగా మీకు కాలేజీలు అడ్మిషన్ టెస్ట్లు ఎప్పుడు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, ఫోన్ నెంబర్లు ఏంటి, ఫీ స్ట్రక్చర్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ ఏంటి. కాబట్టి అతి తక్కువ ఫీజుతో కేవలం ఏడాదికి 300 ఎలాంటి స్కూలు కాలేజ్ ఎంపిక చేసుకునే విషయం మీద దాని మీద వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా జోసా బెడ్సెట్ కౌన్సిలింగ్ 1500, అదేవిధంగా ఎంసెట్ వాటికి జస్ట్ 500. ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఓన్లీ సింగిల్ పేమెంట్. కాబట్టి ఈ అవకాశం తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై. నమస్తే. దిక్సూచి కార్యక్రమానికి స్వాగతం. ఐఐటి పరీక్షలు అనగానే విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉంటారు. మంచి మార్కులు సాధించడానికి నిద్రాహారాలు మాని రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. ఐఐటి పరీక్షల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా NHTV, ప్రతిష్టాన్ సంయుక్తంగా దిక్సూచిలో భాగంగా ఐఐటి ప్రిపరేషన్ సిరీస్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నేటి దిక్సూచి కార్యక్రమంలో మ్యాథ్స్లో ఐఐటి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, వాటి పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఐఐటి ధన్బాద్లో ఇంజనీరింగ్ చేసినటువంటి ప్రసన్న కుమార్ గారు, ఐఐటి హైదరాబాద్లో మాస్టర్స్ చేసిన కమల్ హర్వానీ గారు ఉన్నారు. IITiansతో నడపబడుతున్నటువంటి మాడ్యులస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్ట్ని వీరు బోధిస్తున్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. ముందుగా ప్రసన్న గారితో మొదలు పెడతాను. ప్రసన్న గారు, ఈ ఐఐటి ప్రవేశ పరీక్షలో మ్యాథమెటిక్స్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? చూడండి, ఇక్కడ మ్యాథ్స్ లైక్ మనకు అన్ని ప్రవేశ పరీక్షల్లో మ్యాథ్స్ని సపరేట్గా ఎందుకు పెడతారంటే, లైక్ అది మెయిన్గా మన లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీని టెస్ట్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ JEE మెయిన్స్ అని కాదు, IIT ఎగ్జామ్ అని కాకుండా వరల్డ్లో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఆ GRE అవ్వచ్చు, GMAT అవ్వచ్చు, SAT అవ్వచ్చు, ప్రతి ఎగ్జామ్లో మ్యాథ్స్ కంపల్సరీ ఉంటుంది. అది మెయిన్ ఒకే ఒక రీజన్, ఒక పర్సన్స్ మెంటల్ ఎబిలిటీని కానీ లాజికల్ ఎబిలిటీ అనలిటికల్ ఎబిలిటీని టెస్ట్ చేస్తుంది అది. కాబట్టి అండ్ ఈ లాజికల్ ఎబిలిటీ ఎందుకు మనకి యూజ్ అంటే, లైక్ వేరియస్ ఫీల్డ్స్ తీసుకున్న, ఏదైనా ఇంజనీరింగ్ తీసుకున్నా, ఫినాన్స్ తీసుకున్నా, ఆర్ లైక్ ఏదైనా ఫీల్డ్స్ తీసుకున్నా లాజికల్ ఎబిలిటీ లేదా మనం ఏం చేయలేం. సో అది మెయిన్ రీజన్ మనకు మ్యాథ్స్ పెట్టేది. అండ్ కమింగ్ టు ద మెయిన్స్, మనం ఎక్స్క్లూజివ్గా ఈరోజు మాట్లాడుకుంటుంది మెయిన్స్ గురించి. కాబట్టి ఇందులో మ్యాథ్స్ మెయిన్గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం మ్యాథ్స్ ఒకటి నెగ్లెక్ట్ చేస్తే ఒకేసారి 2 సబ్జెక్టులు మనం వదిలేస్తున్నట్టు. ఒకటి మ్యాథ్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్. ఎందుకంటే మ్యాథ్స్ లేదే ఫిజిక్స్ లేదు, బోత్ ఆర్ ఇంటర్లింక్డ్, 2 కలిపే ఉంటుంది ఎప్పుడు. సో మనం మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫిజిక్స్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నట్టు. సో మనకు డిపెండ్ అయితే ఒక సబ్జెక్ట్ కెమిస్ట్రీ. సో మనం మ్యాథ్స్ అసలు నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. అది ఫస్ట్ పాయింట్. JEE మెయిన్స్లో మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో ఫిజిక్స్ అంత ఇంపార్టెంట్, కెమిస్ట్రీ అంత ఇంపార్టెంట్, 3 సబ్జెక్ట్స్ ఈక్వల్గా. సో మనం 2 ఇంటర్లింక్డ్ కాబట్టి ఏది నెగ్లెక్ట్ చేయలేం. మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేస్తే ఫిజిక్స్ అసలు రాదు. కాబట్టి సెకండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, 2018 వరకు మనకు JEE మెయిన్స్ పేపర్ 3 మోడరేట్గా వచ్చాయి, వెదర్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ. 2019 నుంచి మనకు సెషన్స్ వైజ్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ జనవరి ఒక సెషన్, ఏప్రిల్ ఒక సెషన్, అలా 19, 20 లైక్ ఈ 3 ఇయర్స్ కూడా టోటల్ ఇప్పుడు 5 ఇయర్స్ అయ్యాయి. ఈ 5 ఇయర్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ చూస్తే కాంప్లెక్సిటీ లెవెల్ పెరుగుతుంది. అంతకుముందు తక్కువ ఉండేది, ఇప్పుడు పెరుగుతుంది. సో కాంప్లెక్సిటీ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు, కోవిడ్ ఉన్నా కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే మ్యాథ్స్లో చాలా మంది తక్కువ మార్క్స్ వస్తున్నాయి. బట్ స్టూడెంట్స్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి రీజన్ ఏంటంటే, లైక్ లాస్ట్ ఇయర్ లైక్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ మ్యాథ్స్లో 36, ఫిజిక్స్లో 54, కెమిస్ట్రీలో 66 వచ్చాయి. ఓకే, అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంది. ప్రతి సబ్జెక్ట్కి 20 మార్క్స్ నియర్లీ అలా. బట్ 3 సబ్జెక్ట్స్లో పర్సంటేజ్ సేమ్ వచ్చింది, 98%, 98%. సో దీన్ని బట్టి మనకి రీజన్, లాజిక్ ఏంటంటే, ఒకసారి పేపర్ ఏదైనా టఫ్ వస్తే అందరికీ టఫ్ వస్తుంది, ఈజీ వస్తే అందరికీ ఈజీయే కదా. సో టఫ్ వచ్చినప్పుడు టఫ్ వచ్చి అందరికీ మార్కులు తక్కువ వస్తాయి. సో మ్యాథ్స్ అనేది ఏమవుతుందంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది మనకి మెయిన్స్ ఎగ్జామ్లో, లాజిక్. ఈ సెకండ్ పాయింట్, ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవడం వల్ల మ్యాథ్స్ ఎవరైతే బాగా చేయగలుగుతారో మార్కులు తక్కువ వచ్చినా పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. ఓకే,
మార్క్స్ తక్కువ వచ్చినా కూడా పర్సెంటేజ్ బెటర్. ఎందుకంటే టఫ్ వచ్చినప్పుడు అందరూ వదిలేస్తారనమాట దాన్ని, మిగతా 2 సబ్జెక్టుల మీద పడిపోతారు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మ్యాథ్స్ చాలా తక్కువ మంది చేస్తారు. సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పర్సెంటేజ్ బాగా వస్తుంది. సో ఒక మ్యాథ్స్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది మనకి JEE మెయిన్స్లో. ఇది సెకండ్ పాయింట్. థర్డ్, ఇప్పుడు మనకి ఎప్పుడైనా మెయిన్స్లో టై అయినప్పుడు స్కోర్, ఇద్దరు స్టూడెంట్స్, ఇప్పుడు మనకు 10 lakhs స్టూడెంట్స్ రాస్తుంటారు, 10 to 12, చాలా మందికి అందులో టై అవుతుంది మార్క్స్. లైక్ అవుట్ ఆఫ్ 300 ఒకే 2 స్టూడెంట్స్కి 200 మార్క్స్ రావచ్చు. సో అలా టోటల్ మార్క్స్ టై అయినప్పుడు ఫస్ట్ చూసేది మ్యాథ్స్ మార్క్స్. ఎప్పుడు మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి మంచి ర్యాంక్ ఇస్తారు. అది క్రైటీరియా అకార్డింగ్ టు ద రూల్స్. మనకి అది బ్రోచర్లో ఉంటుంది బిగినింగ్లోనే. సో ఏది చూసుకున్నా మనకు మ్యాథ్స్ ఒక్కటి నెగ్లెక్ట్ చేస్తే 2 సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేసినట్టు, అదొక పాయింట్. 2, మనకు మ్యాథ్స్ అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. థర్డ్, టై అయినప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఎలా చూసినా మనకు మ్యాథ్స్ అనేది ఒక మంచి డిసైడింగ్ ఫ్యాక్టర్. అండ్ మన ఫ్యూచర్ కూడా మీకు తెలుసు, ఫ్యూచర్లో మనం ఏ ఎగ్జామ్ రాసినా, మన డిగ్రీ తర్వాత IIT అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ మిస్ IIT బై ఛాన్స్, తర్వాత ఏ ఎగ్జామ్ రాసినా, క్యాట్ రాసినా, MBAకి క్యాట్ రాసినా, ఏది రాసినా మ్యాథ్స్ లేనిదే ఏం లేదు, లాజికల్ ఎబిలిటీ. సో ఇక్కడ చదువుకునే బేసిక్స్ మనకు IIT JEE అనేది జస్ట్ ర్యాంక్ కోసం అనేది కాదు. ర్యాంక్ రాకపోయినా కూడా ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో మనకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. అదర్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. మన డిగ్రీ తర్వాత ఆ స్ట్రాటజీ, అక్కడ నేర్చుకున్న బేసిక్స్ తర్వాత కూడా యూజ్ అవుతాయి మనకి. కరెక్ట్. సో అందుకనే మ్యాథ్స్కి అంత ఇంపార్టెన్స్ అంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ ప్రసన్న గారు. కమల్ జీ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. ఓకే, when we talk about maths, Yes. I heard that many students have this phobia, mathematics phobia. Yes. They get scared of mathematics. I don't know why, but when we understand the subject, it will become easy. How to overcome this mathematics phobia? So it starts from like junior classes, 6 classes to like 8 classes. Okay. So initially students like subjecting the English, Hindi, they are learning by heart, or sometimes chemistry, they are science subjects are they're learning they are heart. But maths is totally different subjects. So in that what they have to learn, first they have to understand the concept. It's like a game. First you understand the game, then you have to practice that game to win that game. Correct. So maths is typically a game, but students what they say, they treat it as a subject. So first you have to understand the concept, learn the formulas and try to solve the question. You solve one question, you solve 2 questions, you should be happy with that part. At least you have solved something. So slowly it will generate a confidence. So this phobia will go on. Okay. But when you move into 11th class, it's like again phobia, like now it is on moderate level. But in 11th class, like so now they have learned maths enough so that they are understanding the concept and all. But again the problem will come that like till 10th they have learned the basic maths only. But in 11th it is a concept based and more practice part. So they will compare themselves with the board part. So that is the, if they do understand the concept clearly and solve question, they will clear the phobia. And just if they have any doubts related to maths, go to the teachers. Okay. Right, I will come back. ప్రసన్న గారు, IIT ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ కావాలి అంటే వారి మెథడాలజీ ఏదో వారు చెప్పారు, మీరు ఎలాగ ప్రిపేర్ చేయిస్తారు స్టూడెంట్స్ చేత? అంటే జనరల్గా మనకు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా సార్, ఎక్స్క్లూజివ్లీ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేస్తే మనం 3 stages ఫాలో అవుతాం ప్రిపేర్ అవ్వడానికి JEE మెయిన్స్. ఫస్ట్ ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ, ఫస్ట్ పాయింట్. పిల్లోడికి కాన్సెప్ట్ క్లారిటీ లేకపోతే ఏం చేయలేరు వాళ్ళు ఫస్ట్. సో క్లాస్లో వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకున్నారన్నది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తుంటే క్లాస్ ఒక మంది 100% రిసీవ్ చేసుకోవచ్చు, ఒక స్టూడెంట్ 50% రిసీవ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. బట్ ఫైనల్గా ఏంటంటే ప్రతి స్టూడెంట్కి కాన్సెప్ట్ క్లియర్ కావాలి. సో 100% రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఇమీడియట్గా ప్రాబ్లంకి వెళ్ళొచ్చు. సో ఒకవేళ 50% రిసీవ్ చేసుకున్న వాళ్ళు మిగతా 50% వర్క్ చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకో వీడియో చూస్తారా, ఆన్లైన్ లెక్చర్, లేదంటే ఏదైనా వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేస్తారు. ఏదైనా ఫస్ట్ థింగ్ ఈజ్ కాన్సెప్ట్ క్లారిటీ, అది లేకపోతే ఏం చేయలేరు. సెకండ్ థింగ్, కమింగ్ టు ద ప్రాబ్లమ్స్. కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్తారంటే మ్యాథ్స్లో, మిగతా సబ్జెక్ట్స్లో కాదు, చెప్పేటప్పుడు సార్ బాగా చెప్తున్నాడు, అన్ని స్టెప్స్ అర్థమవుతున్నాయి, మేము పెన్ను పేపర్ మీద పెడితే మాకు ప్రాబ్లం రావట్లేదు అని, నెక్స్ట్ స్టెప్ రావట్లేదు, లేదా ఎప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలో రావట్లేదు అని. అది మెయిన్ ప్రాబ్లం స్టూడెంట్స్కి మ్యాథ్స్లో. ఇక్కడ ఏంటంటే మనకు చాలా మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయరు ఇప్పుడు కూడా. లైక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం డిఫరెంట్, వాటిలో కొంచెం థియరీ ఉంటుంది, గుర్తుంచుకొని టిక్ పెట్టేస్తారు. మ్యాథ్స్ అలా కాదు, ప్రతిదీ ప్రాబ్లమే, చేయాల్సిందే. సో వాళ్ళకు ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటేనే ఏదో ప్రాబ్లం చేయగలరు. సో ప్రాబ్లంకి వచ్చేప్పటికి ఒకవేళ వాళ్ళు చేయలేకపోతుంటే లైక్ ఏదైనా మెటీరియల్ కానీ, లైక్ వాళ్ళు బేసిక్ ప్రాబ్లమ్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు, మార్కెట్లో చాలా బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆన్లైన్లో కూడా చాలా కంటెంట్ ఉంది. సో ఏదైనా బేసిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఆ తర్వాత ఇంక్రీజ్ చేయాలి లెవెల్. ఫస్ట్ ఈజీ, తర్వాత మోడరేట్, తర్వాత డిఫికల్ట్, అలా
అలా సాల్వ్ చేస్తే అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు అనమాట. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ థింగ్. ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు కాన్సెప్ట్ క్లారిటీ ఉన్న వాళ్ళు ప్రాబ్లం చేస్తారు, ప్రాబ్లం చేసిన వాళ్ళకి డౌట్లు వస్తాయి. సో డౌట్లు క్లారిఫై చేసుకోవాలి, డౌట్ క్లియరింగ్ థింగ్. డౌట్ క్లారిఫై చేసుకోకపోతే అవే ఎగ్జామ్స్లో వస్తాయి ఫైనల్గా. సో డౌట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మనకు అక్కడే తెలుస్తుంది ఒక డౌట్ అనేది. పిల్లోడు మా టీచర్ అడగాలి. సో అప్పుడు అడుగుతున్నప్పుడు మాకు తెలుస్తుంది ఆ పిల్లోడు ఎలా ఆలోచిస్తున్నాడు, అతని ఎబిలిటీ ఎక్కడ వరకు ఆలోచిస్తున్నాడు, ఇక్కడ వరకు ఆలోచిస్తున్నాడు, అతన్ని లాగుతాం ఇలా ఆలోచించగలం ఒక థాట్ ప్రాసెస్. పిల్లోడు డౌట్ అడగలేకపోతే మేము ఏం చేయలేము. సో ఆ పిల్లోడు డౌట్ అడగడం చాలా ఇంపార్టెంట్. సో మన ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్ జరగడం నాకు తెలిసిన 3 స్ట్రాటజీస్: కాన్సెప్ట్స్, తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, తర్వాత డౌట్స్ ఉన్నవి క్లారిఫై చేసుకోవాలి. అండ్ ఈ మధ్య లైక్ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మనకు టెక్నాలజీ చాలా యూజ్ అవుతుంది. అంతకుముందు అయితే టీచర్ కంపల్సరీ ఉండాలి, టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవాలని. ఇప్పుడు పిల్లోడికి డౌట్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మనకు ఆన్లైన్లో చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు టాపర్ అని, బైజూస్ అని, డిఫరెంట్ థింగ్స్. ఆ క్వశ్చన్ టైప్ లైక్ చాట్ జీపీటీ రీసెంట్గా వినుంటారు మీరు కూడా. క్వశ్చన్ టైప్ చేస్తే ఇమీడియట్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓన్గా సెల్ఫ్ స్టడీ వాడే నేర్చుకుంటాడు, టీచర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ 3 థింగ్స్ ప్రాపర్గా చేస్తే లైక్ ఇంకా అసలు ఎగ్జామ్ గురించి మర్చిపోవచ్చు ఈజీగా, ఆటోమేటిక్గా రాసేస్తాడు ఎగ్జామ్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా, కాన్సెప్ట్ సరిగ్గా లేకపోయినా, ప్రాబ్లం ప్రాక్టీస్ చేయకపోయినా, డౌట్ క్లియర్ చేసుకోకపోయినా ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. చాలామంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో కూడా బై హార్ట్ చేయడం చేస్తుంటారు. అది వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ ఎప్పుడు అవుతుంది? 10th వరకు అయితే చిన్న కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొంత సిలబస్. ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి అసలు వర్కౌట్ కాదు. అది మరీ మనం పాస్ కానప్పుడు స్టూడెంట్ ఏమైనా కొంచెం బై హార్ట్ చేయించి రాయిస్తారు బేసిక్ లెవెల్లో, అంతేగాని వర్కౌట్ అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బై హార్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. ఆ లాజికల్ ఎబిలిటీ కావాలి దానికి. అది మైండ్ని మనం ట్రైన్ చేస్తాం అనమాట. అందరికి బై బర్త్ రాదు అది. సో ట్రైన్ చేస్తాం కదా. సో కొంతమంది బాగా ట్రైన్ అవుతారు కూడా. అంటే పిల్లోడికి ముందు బేసిక్స్ ఉండాలి, ఫౌండేషన్ ఉండాలని రూల్ ఏం లేదు. వాడు క్లాస్ చెప్పింది విని ప్రాక్టీస్ చేసి డౌట్లు అడిగితే చాలు, అన్ని సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లం. ఫస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, ఆటోమేటిక్గా ఈ ఎబిలిటీస్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సార్. కమల్జీ, మ్యాథమెటిక్స్ మీన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ యాజ్ వీ ఆల్ నో. సో వాట్ ఈస్ ద టీచింగ్ మెథడాలజీ విచ్ యూ ఫాలో in classrooms? So first of all, we have a freedom to how to teach. First of all, there is no restriction like you have to complete this topics in this time frame. Okay, time frame. No time frame. So first we'll understand the level of students. According to the level student, we'll like take the pace of the topic. So if students are average, we will take moderate level. Students are good, we can take it speed and go to more deeper part. But according to student, we'll teach. Second part, then first we will teach theory. So like we will have 3 hours of particular topic, then we will teach 1 hour theory. In that part, after 1 hour theory, we will give a known as prep workshop. Now what is prep workshop? We will give a time frame in which student has to revise the theory and do corresponding illustrations and concept exercise question like that one. And if you have doubt, teachers will be present at that time. So and we have a limited seats in classes, like they will have a strength of 40 students average. For every classroom, average 40 students will be there. So teacher can like see the gestures of the student, which students understood or not. And like students also students, average students, excellent yes students. Yes. So student have freedom also to come to directly to the teachers. They don't need have to like fear about that part, we should ask like that one. So they can come and clear their doubts immediately, not like we have to wait for the next day. That's why we have prepared this prep workshop just after the class, so that students can clear their doubts. Usually how much time it will take for you to classify the students? So okay, this student is like, it seems like a poor student, this seems like average student or excellent student. How much time? 1 or 2 classes? Will it take more time? Now so after so much experience, we can just catch in second whether the student understood or not, by the gesture, by the smiling and eye catching a part all. Great. ప్రసన్న గారు, క్లాస్ రూమ్ టీచింగ్ అనేది ఎంత అనుకున్నా కూడా అంటే మనకి కోవిడ్లో ఈ ఆన్లైన్ టీచింగ్ మీరు అన్నట్టుగా ఇందాక చెప్పారు, బైజూస్ రకరకాల యాప్స్ వచ్చేసినాయి. గుడ్, ఓకే ఇన్ ఏ వే. బట్ ఎంత లేదనుకున్నా కూడా క్లాస్ రూమ్ టీచింగ్కి ఉన్న ఇంపార్టెన్స్ వేరే, దాన్ని మనం కంపేర్ చేయలేం. అదొక ఆల్టర్నేటివ్ మాత్రమే, మనకు వేరే ఆప్షన్ లేనప్పుడు, లేకపోతే దాని ఉపయోగాలు వేరే ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉంది. ఎలా మేనేజ్ చేసుకోవాలి? చూడండి సార్, ఇప్పుడు ఈ ఆన్లైన్ టీచింగ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు రీప్లేస్ చేయలేదు మన క్లాస్ రూమ్ టీచింగ్ అట్ ఎనీ పాయింట్. మీరు ఏ ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకున్నా, అమెరికాలో ప్రెసెంట్ కూడా దే ప్రిఫర్, మనకంటే ఎక్కువ వాళ్ళు క్లాస్ రూమ్ టీచింగ్ ప్రిఫర్ చేస్తారు. ఇంకా మన ఇండియాలోనే ఇప్పుడు ఆన్లైన్ బూమ్ అవుతుంది కానీ ఆన్లైన్ టీచింగ్ అక్కడ లేదు. అండ్ కమింగ్ టు ద, మీరు చెప్పినట్టు కోవిడ్లో ఆన్లైన్ టీచింగ్ బాగా బూమ్ అయింది.
అవును. బట్ అదే ఇన్స్టిట్యూట్స్, ఆ బైజూస్ అవ్వచ్చు, టాపర్ అవ్వచ్చు, కోవిడ్ ఎండ్ అవ్వగానే అందరూ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేశారు. ద మెయిన్ రీజన్ ఈస్ పేరెంట్స్కి అర్థమైంది అక్కడ ఏంటంటే లైక్ ఆఫ్లైన్ ఆన్లైన్ని రీప్లేస్ చేయలేదని. ఆన్లైన్ టీచింగ్ అనేది ఆఫ్లైన్ని రీప్లేస్ చేయలేదు, ఆల్టర్నేటివ్ కాదు అసలు. అది జస్ట్ కొంచెం సపోర్ట్ ఇవ్వగలదు అంతే. ఆన్లైన్ అనేది సపోర్ట్ ఇవ్వగలదు పిల్లోడికి సపరేట్ టైంలో ఏదైనా, కానీ కంప్లీట్లీ రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే మెయిన్ మనం మిస్ అయ్యేది అక్కడ ఇంటరాక్షన్. కరెక్ట్. ఆఫ్లైన్లో మనకి ఇంటరాక్షన్ ఉంటుంది, ఆన్లైన్లో ఇంటరాక్షన్ ఏమి ఉండదు మనకు. లైక్ ఏదో డైరెక్ట్గా చెప్తాం, అతను రిసీవ్ అయ్యాడో లేదో మనకు పిల్లోడిని చూస్తే తెలుస్తుంది. ఇంటరాక్షన్ ఉన్నా కూడా ఆ అటెన్షన్ వేరే ఉంటుంది. కొన్ని ఆన్లైన్లో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. మీరు చెప్పండి 1-to-1 ఉండొచ్చు. యా రైట్. ఉన్నా కూడా ఇది రాదు, అది రీప్లేస్ చేయలేదు. లైక్ మనం పిల్లోడి ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి కాన్సెప్ట్ అర్థమైందా, ఎంతవరకు అర్థమైంది, అసలు అర్థం కాలేదా, మనం ఇంకొకసారి రిపీట్ చేయాలా, ఆటోమేటిక్ మనకు తెలిసిపోతాయి. ఇండైరెక్ట్ ఆటోమేటిక్గా జరుగుతుంది ఇంటరాక్షన్. సో అది ఎప్పుడు రీప్లేస్ చేయలేదు. ఇంటరాక్షన్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మీరు ఏ ఆన్లైన్ కంటెంట్ తీసుకున్నా 2 types ఉంటాయి. ఒకటి వాళ్ళు కంటెంట్ తక్కువ ఇచ్చి బాగా ఇంప్రెసివ్గా చెప్తారు, కంటెంట్ చాలా తక్కువ, మనకు కావాల్సిన దానికంటే తక్కువ ఇస్తారు. ఎగ్జామ్కి ఎంత కావాలంటే దానికంటే తక్కువ, అది పిల్లోడు బాగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది, కానీ మొత్తం కంటెంట్ రాదు. అదొక టైప్. రెండో టైప్ ఆఫ్ కంటెంట్ ఏంటంటే కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ పిల్లోడికి చూసే ఇంట్రెస్ట్ ఉండదు. 3 గంటలు ఒక టీచర్ ఉంటారు, ఇండియాలో టాప్ లెవెల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు బాగా టీచ్ చేస్తారు. 3 గంటలు వీడియో ఉంటుంది, పిల్లోడికి చూసే ఓపిక ఉండదు. 3 hours ఆన్లైన్ వీడియో, ఒక సినిమాని మనం చూడలేము 3 hours బ్రేక్ తీసుకోకుండా. మన వీడియో చూడడం చాలా కష్టం. ఎడ్యుకేషనల్ వీడియో అంతసేపు సినిమాలు కూడా చూడట్లేదు మధ్య 3 hours ఎవరు, ఇంకా చిన్న సినిమాలే చూస్తున్నారు. సో మెయిన్ రీజన్ ఇదే, కంటెంట్ తక్కువ ఉన్నవేమో ఇంప్రెసివ్గా ఉంటాయి, మనకు సరిపడే కంటెంట్ రాదు. కంటెంట్ ఎక్కువ ఉన్నవేమో మనం చూడలేము, అంత క్లమ్జీగా ఉంటుంది. ఆన్లైన్లో కంటెంట్ ఎక్కువ చెప్తే పిల్లోడు రిసీవ్ చేసుకునే ఎబిలిటీ ఉండదు, ఓవర్లోడ్ అయిపోతుంది. సో ప్రాపర్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ వర్కౌట్ అవ్వదు, ఆఫ్లైన్ ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది క్లాస్ రూమ్ టీచింగ్. దాన్ని అప్పుడప్పుడు సపోర్ట్ చేయడానికి మనకు ఆన్లైన్ అయితే యూజ్ అవుతుంది. అంతే. ఫ్యూచర్లో కంప్లీట్గా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం కంప్లీట్ ఆన్లైన్ ఉండదు, కంప్లీట్ ఆఫ్లైన్ ఉండదు, హైబ్రిడ్ వర్కౌట్ అవుతుంది. బట్ మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ ఎక్కువ ఉంటుంది, ఆన్లైన్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఒరిజినల్ అంతే. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు మన క్లాస్ రూమ్, ఇప్పుడు మన టీచింగ్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మేము మాడ్యులర్స్లో క్లాస్కి 45 ఉన్నారు. ఫ్యూచర్లో మేబీ ఒక 20-30 years తర్వాత 20 అవ్వచ్చు. లైక్ పేరెంట్స్ స్పెండింగ్ ఎబిలిటీని బట్టి 1-to-1 కూడా అడగొచ్చు వాళ్ళ క్లాసెస్. ఇప్పుడు ఎలా అంటే ఒక పిల్లోడికి ఫస్ట్ టైం మొత్తం అర్థమైపోద్ది, ఇంకో పిల్లోడికి అర్థం కాదు, 2-3 క్లాసులు కానీ అర్థం కాదు. ఆ పిల్లోడికి సపరేట్గా కొంచెం మనీ ఎక్కువ పే చేసి లైక్ వాట్ ఎవర్ ఇస్ ద రీజన్ వాళ్ళు సపరేట్ చెప్పించుకోవచ్చు. సో 1-to-1 టీచింగ్ డెవలప్ అవుతుందని మేబీ అది పాసిబిలిటీ ఉంది ఫ్యూచర్లో. బట్ ఆ 1-to-1 కూడా ఎప్పుడు ఆఫ్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లో అంత వర్కౌట్ కాదు మళ్ళీ 1-to-1. రైట్. ప్రసన్న గారు, వెల్కమ్ బ్యాక్. Kamalji, when it comes to the progress of a student, how do you assess the progress of any student? So we have made some, in modulus we have made some criteria. So first will be case sheet. Case sheet will be what, every weekly there will be an exam. So what student has to do, they have to fill the answer what they have got, positive, negative marks in there to fill. In that is known as knowledge sheet, case sheet. So they can analyze in future that what they had done the mistake, why they are doing so much negative marking and what they are doing positive marking, because it will reflect their rank also. Like second we have error analysis. Then suppose they have done particular question wrong, negative marking, but why it was wrong, so what topic they have not done clearly or what practice they have to do more, so they can write in a kind of remark only. So they can, again same thing in future, they should not do that type of mistakes. And then we have Gantt chart. In that what we have to do, teachers we have to maintain the students report. There will be one particular page for corresponding to one particular students, in which we will write everything regarding to that students, what they have done in theory class, practice part. They will write like how many questions they have done, level 1, level 2 exercise, level 3 JEE level exercise, what number of questions they have done, so that we can track in free time what they are doing, what number of practice they have doing, what we can recommend to them to do more extra for them. And last we have QC report, in which they can write their queries, not just about related to education, how to like anything related they have questions. So we will read that and we will try to clarify that one. Suppose they have any other than education part, they how to time management, like how to handle the pressure. Sometimes they will get demotivated also. Yes. So they can write in explanation part of that question, and we can clarify it like after some days, just to understand question. Then we'll give proper guidance to them. Is there any 1-to-1 attention in the classroom?
1-to-1, yeah. If in that I said na, that prep workshop will be there, in which student can directly reach to the teacher. So this is my doubt. Just please clarify it, or just give the idea or hint or whatever. So student can directly reach to teacher also. That will be a 1-to-1 session. ప్రసన్న గారు, మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఒక ప్రత్యేకమైనది. అందరికీ పట్టుండదు. అర్థం చేసుకున్న వాళ్ళు దాంతో ఒక విధంగా దే లైక్ ఇట్, దే ఎంజాయ్, ఇష్టపడతారు. అర్థం కాని వాళ్ళు దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. వీలైనంత వరకు మిగతా సబ్జెక్ట్స్లో మార్క్స్ బాగా వస్తాయి, బట్ మ్యాథ్స్లోకి వచ్చేసరికి తక్కువ మార్క్స్ వస్తాయి. సో స్టూడెంట్స్లో కూడా రకరకాలు ఉంటారు. మ్యాథమెటిక్స్లోనైనా ఇతర సబ్జెక్ట్స్లోనైనా గ్రాస్పింగ్ లెవెల్స్ అందరికీ ఒకేలా ఉండవు. సో ఒక్కొక్క స్టూడెంట్కి ఒకలా ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది అంటే మీరు గైడ్ చేసేటువంటి విధానం అందరికీ ఒక యూనివర్సల్ ఒకటే ఫార్ములా ఉంటుందా? స్టూడెంట్కి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? అంటే ఇప్పుడు లైక్ అందరూ ఈక్వల్ అయితే కాదు సార్ ఎప్పటికీ. లైక్ ఒక్కొక్కరి అబిలిటీ ఒక్కొక్కరికి ఉంటుంది జనరల్గా, న్యాచురల్గా అది. సో మనకేంటంటే నేను క్లాస్ రూమ్ చెప్పేటప్పుడు మాత్రం మెజారిటీని దృష్టిలో పెట్టుకొని చెప్తాం. ఎక్కడైనా ఏ టీచర్ అయినా, ఏ క్లాస్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా మెజారిటీని దృష్టిలో పెట్టుకొని. తర్వాత పిల్లోడు ఎబిలిటీని బట్టి కొంతమంది కొన్ని చేయగలుగుతారు, కొంతమంది అన్ని చేయగలుగుతారు, కొంతమంది ఏమీ చేయలేరు. అది డిపెండ్స్ వాళ్ళ కాన్సెప్ట్ ఎంతవరకు క్లారిటీ ఉంది అని అది విషయం. సో ఒకవేళ పిల్లోడికి కాన్సెప్ట్ క్లారిటీ అయ్యి ప్రాబ్లం చేయలేకపోతున్నాడు అంటే విల్ రిఫర్ ద బేసిక్ బుక్స్ ఆర్ బేసిక్ మెటీరియల్ అతనికి. లైక్ చిన్న చిన్న క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వడానికి. అప్పుడు నెక్స్ట్ చేసేదానికి ఇంట్రెస్ట్ వస్తుంది అతనికి. లేదనుకోండి మనం డైరెక్ట్గా ఇదే ఈ ప్రాబ్లం అది అంటే వాళ్ళు చేయలేరు. సో అర్థమైన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు మనం చెప్పకపోయినా. మీరు చెప్పింది మీరు మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్ స్టూడెంట్స్ గురించి. కొంతమంది చేయలేరు, కొంతమంది కొన్నే చేయగలుగుతారని. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ బేసిక్తో స్టార్ట్ అయ్యి స్లోగా లెవెల్ ఇంక్రీజ్ చేసుకోగలగాలి. అలా అయితే వాళ్ళు మొత్తం చేసుకోగలుగుతారు యాక్చువల్గా. రెండు, వాళ్ళు టీచర్తో ఇంటరాక్ట్ అయ్యేటట్టు చూసుకుంటాం మేము. ఒకవేళ పిల్లోడు సరిగ్గా రాలేదు మాకు తెలిసిపోతుంది మార్క్. లైక్ పిల్లోడికి తక్కువ వచ్చాయి, ఈ వీక్ ఎందుకు వచ్చాయి, కాన్సెప్ట్ అర్థమైందా అర్థం కాలేదు, ప్రాబ్లం చేశాడా చేయలేదా, ఎన్ని చేస్తే ఎన్ని చేయలేదు, లైక్ డౌట్లు అడిగాడా లేదా అని. సో ఒకసారి వెళ్ళి మాట్లాడి మేము ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ప్రతిసారి పిల్లోడు ఈ మధ్య పిల్లోళ్ళు షై అవ్వచ్చు, పిల్లోడికి భయం. రెండు థింగ్స్ ఉంటాయి సార్ ఆ ఏజ్లో. ఒకటి పిల్లోడికి భయం బాగుంటుంది, లేకపోతే సిగ్గు, షై. ఈ రెండు రీజన్స్ తోనే వాళ్ళు అడగడం మానేస్తారు. బట్ వాళ్ళు మిస్ అవుతున్న పాయింట్ అంటే వాళ్ళు ఏదైతే అడగరో అదే ఎగ్జామ్లో వస్తుంది జనరల్గా. వాళ్ళు క్లారిఫై కాకపోతే నెక్స్ట్ ప్రాబ్లం చేయాలనిపించదు ఇక. సో అక్కడతో ఆగిపోతారు. అండ్ ఇంకోటి, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పిల్లోడు మ్యాథ్స్ సరిగ్గా చేయట్లేదు, మేము ట్యూషన్ పెట్టిద్దామా ఇంట్లో. కొంతమంది వాళ్ళే డెసిషన్ తీసేసుకుంటారు. అమ్మ వాళ్ళ పిల్లోడు వెళ్ళి ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, అమ్మ నాకు మ్యాథ్స్ అర్థం కావట్లేదు, నాకు మ్యాథ్స్ రావట్లేదు, నేను చేయలేకపోతున్నాను అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ అమ్మ అని ట్యూషన్ తీసుకెళ్ళిపోతారు. అది చాలా రాంగ్ థింగ్. ఒకవేళ పిల్లోడికి అర్థం కాలేదు అంటే ఒకసారి ఆ ఫ్యాకల్టీతో, కన్సర్న్ ఫ్యాకల్టీతో మాట్లాడండి. చూడండి మా అబ్బాయికి ఈ ప్రాబ్లం ఉంది, మా అబ్బాయికి ట్యూషన్ పెట్టడం అవసరమా లేదా అని టీచర్ తెలుస్తుంది. డైరెక్ట్ వాళ్ళు పెట్టడం కంటే ఇలా ఫ్యాకల్టీతో మాట్లాడి, ఫ్యాకల్టీ నాకు తెలిసినంత వరకు ఏ ఫ్యాకల్టీ అయినా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు సార్. ఎందుకంటే పిల్లోడు కొంచెం దృష్టి పెడితే చాలంతే. ఇప్పుడు పిల్లోడికి అర్థమవుతుంది అని మేము అర్థమయ్యే వరకు మేము తీసుకెళ్తే ఆటోమేటిక్గా వాడు చేసుకోగలుగుతాడు. సో మెయిన్ ఇక్కడ ట్యూషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద ప్రెసెంట్ మీరు చూస్తున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క పేరెంట్ ట్యూషన్ ఏదో ఒక చోట జాయిన్ చేస్తున్నారు ఈవినింగ్. సో అది చాలా రాంగ్ ప్రొసీజర్ యాక్చువల్గా. అతనికి సెల్ఫ్ స్టడీ దొరకదు. ఒకవేళ ట్యూషన్కి వెళ్ళిన నేను చెప్పేది ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఉంటుంది, వినడమే జరుగుతుంది కానీ చేయడం జరగదు. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ చేయడం జరగదు. సో ఆ మెయిన్ సెల్ఫ్ స్టడీ లేదు ఏం చేయలేరు యాక్చువల్గా. సో పేరెంట్స్ ఇది మెయిన్గా ఆలోచించాలి. మార్కులు రాకపోతే ట్యూషన్ జాయిన్ చేయకుండా ముందు టీచర్తో మాట్లాడండి. దెన్ అక్కడ నాకు తెలిసి 70% సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. నెక్స్ట్ టీచర్ హెల్ప్ కూడా కావాలి అక్కడ. కొంచెం టీచర్ హెల్ప్, కొంచెం స్టూడెంట్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. అదండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది చేసే మిస్టేక్ ఇది. అంటే ఇంకా వీళ్ళకి ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలనో మొత్తానికి కారణం ఎక్కువ మార్క్స్ రావాలనో ఏదో ఒక రీజన్తో ట్యూషన్ అయితే జాయిన్ చేస్తారు. ఇది ఈవెన్ ప్రైమరీ నుంచి చెప్పింది కదా, 5th క్లాస్ నుంచి ఇంకా వరకు ఉంది. తర్వాత హైయర్ కూడా అదే అప్లికేబుల్ అయిపోయింది. కన్సల్ట్ టీచర్ వల్ల తెలుస్తుంది ఆ పిల్లోడి గురించి మొత్తం టీచర్ తెలిసే ఉంటుంది. అప్పుడు ఒకవేళ పిల్లోడు మరి నిజంగా చాలా వీక్ ఉన్నాడు అంటే అప్పుడు బేసిక్స్ నేర్పించడానికి ఒక టీచర్ని పెడితే సరిపోతుంది. ఏం చేయాలనేది టీచర్ ఫాలో అవడం అనేది బెటర్ అనిపిస్తుంది. కరెక్ట్. కమల్జీ, మెనీ లెక్చరర్స్, ఫ్యాకల్టీ సే దట్ mathematics is a scoring subject. Yes. So when it comes to IIT, what are the important topics or chapters to score more? So just like sir mentioned it, that
to score 98 percentile, the maths marks will be comparatively less compared to chemistry and physics. Like sir given the example like 40, there will be a margin of 20-20. So I have prepared some question according, we have attached some PDF also in which you can see the chapter wise weightage also. So most sequence I can tell you that matrix, that chapter which I am going to mention is not related to other chapters. There are other chapters, important chapters, but they are connected to some small chapters also. So the chapters which I am going to tell you is not connected to some other chapters. So that will be matrix and determinant. This will all these chapters that I am going to tell you, always one questions came. So if matrix determinant is sometime calculated, sometime concept wise also. So student can do that questions. And then is sequence series. This again one question will come. Then quadratic equation. Some quadratic equation students already have idea from 10th class. So they have to add up some higher level on that part. So quadratic equation is there. Vector 3D. Sometimes minimum 2 questions will be them, but sometimes 3 questions are also coming. So it will be a 12 marks. Just 2 chapter 12 marks questions. So if they focus on that one, and vector 3D is not related to any other chapters also. So if they focus on that one, 12 marks is free. Then other is mathematical reasoning. So it is very small chapter, and just go through, like you go through this, you will understand it. And then is statistics, and statistics now it is important in your degree part also, because there are so many practical applications in that one. So statistics you can understand. Then complex number is there, and binomial theorem chapters. Binomial theorem 101% questions are coming from the trend which is showing like last 5 years. Then circles is there, and height and distance. These are the chapters they should focus on this one. Other chapters are still there, but they are connected to some other chapters. So these are my recommendation to focus on these chapters. ఓకే గ్రేట్. అండ్ ప్రసన్న గారు, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్ స్ట్రాటజీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు అనుకున్నట్టుగానే ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్తున్నారు కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పారు. సో ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? అండ్ మనకు ఉండేది 3 hours సార్ ఎగ్జామ్. ఉన్నది 3 సబ్జెక్టులు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ పేపర్ ఇవ్వగానే జనరల్గా చాలా మంది చేసేది కెమిస్ట్రీ చేస్తారు, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ కొంచెం మెమరైజ్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ చేస్తారు, లాస్ట్లో మ్యాథ్స్ వస్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే స్ట్రాటజీ, బెస్ట్ స్ట్రాటజీ, ఫస్ట్ పేపర్ అంతా ఒక స్కాన్ చేయండి ఒకసారి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు స్కాన్ చేయండి. మనకు తెలిసిపోతుంది పిల్లోడు ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే అది ఈజీ క్వశ్చనా, ఐ మీన్ నేను అది చేయగలుగుతానా లేదా పిల్లోడు తెలిసిపోతుంది. ఫస్ట్ ఒక 5 minutes టైం వేస్ట్ అయినా పేపర్ అంతా స్కాన్ చేసిన తర్వాత క్వశ్చన్స్ 3 typesగా మార్క్ చేసుకోవచ్చు. ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అని. ఏది ఓన్లీ మ్యాథ్స్లోనే? అన్నిట్లో కూడా ఓవరాల్గా కూడా. ఓకే, ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, డిఫికల్ట్. ఏ పేపర్ అయినా సెట్ అలాగే చేస్తారు సార్. ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఏదో ర్యాండమ్గా క్వశ్చన్ చేయడం కానీ ఒక ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేయాలి వాళ్ళు. ఈజీ క్వశ్చన్స్ ఏంటంటే టైం తక్కువ ఉంటుంది, స్కోరింగ్. ఈజీ క్వశ్చన్ చేసిన 4 మార్కులు, టఫ్ చేసిన 4 మార్కులు. కరెక్ట్. నా ఒపీనియన్ ఏంటంటే టఫ్ క్వశ్చన్స్ వదిలేయండి ఫస్ట్. అసలు చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. మనకి ఎగ్జామ్లో 100కి 50 మార్క్స్ వస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది సార్. అలాంటిది మనం అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఈజీ, మోడరేట్ చేసుకుని డిఫికల్ట్ వదిలేస్తే అయిపోతుంది. సో ఫస్ట్ వాళ్ళు కేటగరైజ్ చేసుకోగలవాలి. ఈజీ ఏంటి, మోడరేట్ ఏంటి, డిఫికల్ట్ ఏంటి. ఫస్ట్ ఈజీ చేయండి, తర్వాత మోడరేట్ చేయండి, టైం ఉంటే డిఫికల్ట్ చేయండి, లేదనుకుంటే వదిలేయండి. టైం పడుతుంది కదా సార్. బట్ ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకు అది ఈజీ కాదు? ప్రిపేర్ అయితే. చాలా మంది ప్రాక్టీస్ చేస్తే అది క్వశ్చన్ ఈజీ. అదర్వైజ్ ఏమి ప్రిపేర్ అవ్వని స్టూడెంట్కి ఏది తెలుస్తుంది సార్? సో ఫస్ట్ అది ఒకటి మనం మార్క్ చేసుకోవాలి, ఈజీ, మోడరేట్, డిఫికల్ట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రఫ్ వర్క్ సార్. మ్యాథ్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ వదిలేండి, కెమిస్ట్రీలో రఫ్ వర్క్ ఉండదు. మ్యాథ్స్లో రఫ్ వర్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు క్వశ్చన్ ఒకటి చేస్తాడు స్టూడెంట్, చేసిన తర్వాత ఆన్సర్ రాదు, ఆన్సర్ వచ్చింది అనుకోండి మార్క్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాడు. ఆన్సర్ రాలేదనుకోండి, ఇప్పుడు ఇంత పెద్దగా చేస్తాడు రఫ్ వర్క్, ఆన్సర్ రాలేదు, వదిలేసి ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇదే క్వశ్చన్ ట్రై చేయాలనిపిస్తుంది, ట్రై చేయాల్సినప్పుడు మళ్ళీ రఫ్ వర్క్ మళ్ళీ మొదల నుంచి చేస్తాడు. సో నా ఒపీనియన్ ఏంటంటే రఫ్ వర్క్ కూడా ప్రాపర్గా నెంబర్ వేసుకొని చేయమని. ఫస్ట్ క్వశ్చన్ రఫ్ వర్క్ ఇది, సెకండ్ క్వశ్చన్ రఫ్ వర్క్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ నాకు రాలేదు, ఫస్ట్ టైం చేసిన తర్వాత చూడొచ్చు, తర్వాత వచ్చి మళ్ళీ అదే స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. పేపర్ సేవ్ అవుతుంది, నీకు టైం సేవ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టైం వస్తారు. మళ్ళీ మొత్తం స్టెప్స్ రఫ్ వర్క్ చేయడానికి సెపరేట్ షీట్ ఉంటుంది, షీట్ వాళ్ళు ఇస్తారు మనకి, షీట్స్ ఎన్ని కావాలంటే అని ఇస్తారు ఎగ్జామ్. మనం ఏంటంటే జనరల్ రఫ్ వర్క్ పిల్లలు చేసి పక్క పడేస్తాడు. ఒక క్వశ్చన్ ఎన్ని పేపర్లు అయినా తీసుకోండి. నా ఏంటంటే పేపర్లో రఫ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రఫ్ వర్క్ను కూడా ఆర్డర్లో చేయమంటున్నాను, అదే ఇంపార్టెంట్. రఫ్ వర్క్ ఆర్డర్లు చేస్తే మనకు క్వశ్చన్ రాలేదంటే మళ్ళీ క్వశ్చన్ రీవిజిట్ చేసుకోవచ్చు. అది మళ్ళీ మొత్తం చేయాల్సిన అవసరం ఉండదు. ఏ స్టెప్ దగ్గర రాంగ్ అయితే అక్కడే చెక్ చేసేసుకోవచ్చు కదా. సో చాలా ఇంపార్టెంట్, చాలా టైం సేవ్ అవుతుంది మనకి. అదే రఫ్ వర్క్ మళ్ళీ చేయాలంటే మళ్ళీ 3 నిమిషాలు వేస్తారు, కరెక్ట్, ఇంకో క్వశ్చన్ చేయాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్
మ్యాథ్స్ని మ్యాథ్స్ని కాదు ఇది ఒక సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేశారు అనుకుందాం సార్. ప్రిపరేషన్లో 2 yearsలో వాళ్ళకు ఒక ఫ్యాకల్టీ నచ్చకో లేకపోతే సబ్జెక్ట్ రాకో ఒకటి సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేస్తారు. మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేశారు అనుకుందాం. ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అయ్యారు. ఎగ్జామ్లో మన లక్ని అనుకోకుండా కెమిస్ట్రీ టఫ్ వచ్చి మ్యాథ్స్ ఈజీ వస్తే ఏం చేస్తారు సార్? ఏం చేయలేరు. సో 3 సబ్జెక్ట్స్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి. మనం ప్రిపేర్ అయిందే టఫ్ వచ్చి మనం ప్రిపేర్ అవ్వంది ఈజీగా రావచ్చు పేపర్, చెప్పలేం కదా టైం. సో అందుకే 3 సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి, ఏది నెగ్లెక్ట్ కాకుండా. ఇంకోటి పేపర్ డిఫికల్ట్ వస్తే స్టూడెంట్స్ వరీ అవుతుంటారు. నేను అది బిగినింగ్లోనే చెప్పాను, డిఫికల్ట్ వస్తే అందరికీ డిఫికల్టే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరికీ మార్కులు తగ్గుతాయి, పర్సెంటేజ్ సేమే ఉంటుంది. పర్సెంటేజ్ మీకు ఐడియా ఉంది కదా సార్, లైక్ టాప్ వచ్చిన వాళ్ళకి 100% ఇస్తారు, టాప్ 98 వచ్చిన వాడికి 100%. వాటితో రిలేటివ్తో మిగతా వాళ్ళది క్యాలిక్యులేట్ చేస్తారు. 100కి 100 ఎవరికి రావు, ఆల్ ఇండియా టాపర్కి కూడా 100కి 100 రావు. మెయిన్స్ అని అవ్వచ్చు, అడ్వాన్స్ అని అవ్వచ్చు, రావు, చాలా రేర్గా. సో పర్సెంటేజ్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు మార్క్స్ కంటే ఎక్కువ. టఫ్ వచ్చినా ఫీల్ అవ్వద్దు, అలాగని ఈజీగా వస్తే మరీ ఎక్కువ చేశారని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ ఈజీ చేస్తారు, అందరూ బాగా చేస్తారు కాబట్టి అది. గ్రేట్, చాలా మంచి టిప్స్ ఇచ్చారు. ఇవి ఫాలో అయితే డెఫినెట్గా వాళ్ళు స్కోర్ చేయడానికి మనకి ఈజీ అవకాశం ఉంటుంది. ఓకే కమల్జీ, ఫైనల్లీ వాట్ వుడ్ యూ లైక్ టు సే టు యువర్ స్టూడెంట్స్ ఆర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్? So first thing I will say, when you are coming to this to prepare for this IIT JEE exam or any competition exam, so you should give 2 years to this dedicated to this one only. So there will be distraction like mobiles. Yes. So you should I will not say completely avoid it, but try to reduce the time, because you also don't know when you start using mobile. Correct. You will go for 15 minutes, you will go for addiction. 2 hours, 3 hours it may go. So this should be for just for relaxing your mind only. And second thing I will say, when you start preparing for this one, you may be fear of to go to the teacher. So if you have doubt, just once go to the teacher, clear your doubts. You may realize that teacher is not that you are thinking with you have put it in your mind that the teacher will not tell me your answer. Just go to it, make it yourself relax and ask your doubts. So your doubts should not be like for burden for you. So clear your doubts and you will maybe good in your academics. And third one I will tell that in every institute there will be a weekly test or maybe bi-weekly test or whatever. So analyze your paper, what mistakes you have done. So suppose you are going through particular question, you have that time you have thought it will be correct answer, but it may be wrong. So after coming to home, just go through that, what was the problem with that question, what you have done mistake, any formula mistake. If formula mistake, then just revise it, write it 10 times. Or if there is another problem, theoretical problem, you thought this topic will come, but another topic came for this question. So just go to that particular topic and do more questions related to this one. Or just take teacher's help. Sir, I have done this mistake related to this topic. So give me some advice, what should I do? So maybe teacher will help you. In that way, this is my 3 things for students for advice. గ్రేట్. ప్రసన్న గారు, చివరిగా మీరేం చెప్తారు? సార్ మెయిన్గా ఇక్కడ ఒకటే క్రాక్ చేయాలంటే ఎగ్జామ్ 3 థింగ్స్. ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ని నమ్మాలి. ఫస్ట్ వాళ్ళు ఏ పేరెంట్ అండ్ టీచర్ అయినా కొంతమంది ఇన్స్టిట్యూట్లు మారుతారు ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిలీవ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. 2 years ఒకే ఇన్స్టిట్యూట్లో ఉండండి. 2 బిలీవ్ ఇన్ ద ఫ్యాకల్టీ. అక్కడ మిమ్మల్ని గైడ్ చేయడానికి అక్కడ ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో పొజిషన్ ఉండే వర్క్ చేస్తుంటారు. 3rd బిలీవ్ ఇన్ ద సింగిల్ మెటీరియల్. చాలామంది అంటే కొంతమంది నారాయణ మెటీరియల్, చైతన్య మెటీరియల్, మాడ్యులస్ మెటీరియల్, ఫిడ్జీ మెటీరియల్, రెజనెన్స్ మెటీరియల్ అన్నీ చేస్తారు. అన్నిట్లో ఈజీగా చేసి టఫ్ వదిలేస్తారు. ఒక్క మెటీరియల్ కంప్లీట్ చేయాలి. మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా అన్నిట్లో సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి సార్, అటు ఇటు తిప్పు ఉంటాయి, అంతే, ఏముండదు. ఒక్క మెటీరియల్ చేయండి చాలు. మార్కెట్లో ఒక్క బుక్ తీసుకోండి. మనకు మ్యాథ్స్కి జనరల్గా 3 పబ్లికేషన్స్ ఉంటాయి సార్. మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ ఆల్ ఇండియా లెవెల్లో. 1 సింగేజ్, 2 అరిహంత్, 3 అతివీరిలా. సో జనరల్గా ఫ్యాకల్టీ ఏంటంటే మేము అన్ని బుక్స్ రిఫర్ చేసి క్లాస్ చెప్తాం. సో పిల్లలు ఏంటంటే మెయిన్గా ఫ్యాకల్టీని అలా బిలీవ్ చేయాలి. అండ్ 3rd మెటీరియల్ ఒక్కటే తీసుకోవాలి. ఏదన్నా మెటీరియల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, థియరీకి ఉండకూడదు. సో ఫస్ట్ ఇన్స్టిట్యూట్, దాని తర్వాత ఫ్యాకల్టీ, దాని తర్వాత వీళ్ళు మెటీరియల్. ఈ 3 ప్రాపర్గా చేసుకొని అండ్ డైలీ టైం ఇంపార్టెంట్ సార్. వాళ్ళు చదవడానికి ఎంత టైం ఇస్తున్నారో స్లీప్కి కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. చాలా మంది స్టూడెంట్స్ కొంతమంది మా పేరెంట్స్ వచ్చి పేరెంట్స్ మీటింగ్లో చెప్తుంటారు, మా పిల్లడు రాత్రి 1 వరకు చదువుతుంటాడు, ఆయన మార్కులు రావట్లేదు, పొద్దున 4కి 5కి వెళ్ళేస్తాడని. వర్కౌట్ అవ్వచ్చు. మినిమం 6 to 7 hours స్లీప్ లేదో ఎవరు క్లాక్ చేయలేరు. మినిమం 6 to 7 hours స్లీప్ కావాలి. దాని తర్వాత మిగతా ఒక రీక్రియేషన్ ఏదో ఒకటి ఉండాలి, 1/2 hour. ఏది ఉన్నా కూడా వర్క్ అయితే ప్రాపర్గా చేయాలి. లైక్ ఇప్పుడు కమింగ్ టు మ్యాథ్స్ స్పెషల్లీ కొంచెం ఎక్కువే ఉండాలి. లైక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటే అట్లీస్ట్ ఒక 1/2 hour. ఎందుకంటే
ప్రాక్టీస్ సంబంధించింది. అవును. జస్ట్ మనం చదువుకి గుర్తుంచుకొని టిక్ పెట్టేసి అంత ఈజీ అయితే కాదు. సో ప్రాక్టీస్ చేయాల్సింది. అండ్ ఇంకోటి మనం ఎంత ఆలోచిస్తే మన బ్రెయిన్ అంత వర్కౌట్ అవుతుంది సార్. ఇప్పుడు ఎంత క్రికెట్ ప్రాక్టీస్ చేస్తే అంత మన డిఫరెంట్ షార్ట్స్ డిఫరెంట్ ఐడియాస్ తెలుస్తుంది. సో ఇది కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే. డిఫరెంట్ వేస్లో ఆలోచించి డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళాలి అంతే. ఇక ఇంకోటి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ మనం మిస్ అయినా మనం వరి అవ్వాల్సింది లేదు. ఎందుకంటే రాసేది 12 లక్షలు ఉన్నది. మెయిన్స్లో అయితే 50,000 సీట్లు, ఐఐటీలో 17,000 సీట్లు సార్. మొత్తం కలిపి 70,000 అనుకోండి. రాసేది 12 లక్షల మంది. సో మనం ఏం మ్యాచ్ అవ్వవు ఎక్కడికి. సో బట్ ఇవి కాకుండా చాలా మనకు ఉన్నాయి. మంచిగా బిట్స్ ఉంది, హైదరాబాద్లో ఉంది, గోవాలో ఉంది, దుబాయ్లో, పిలానీలో బిట్స్ మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. ఇంకా సో మనం వరి అవ్వాల్సిన పని అయితే లేదు సార్. సో ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఫస్ట్ ఒత్తిడిని తగ్గించుకుంటూ కూల్గా చేయాలి సార్. ఏదైనా రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఫస్ట్ ప్రిపరేషన్ మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రిపరేషన్ క్లాస్ విని ప్రాబ్లమ్స్ చేసి డౌట్స్ చేయండి సార్. 3 థింగ్స్: క్లాస్ వినండి, వర్క్ చేయండి, డౌట్స్ అడగండి. మిగతా వదిలేయండి. ఇక ఆటోమేటిక్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చేస్తారు. చివరిగా మాడ్యులస్ నుంచి వచ్చారు కాబట్టి మాడ్యులస్ ప్రత్యేకత ఏంటి మిగతా కోచింగ్ అకాడమీస్తో కంపేర్ చేసుకుంటే? ఇక్కడ 2-3 థింగ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూట్లో అంటే నేను చెప్పడం కరెక్ట్ కాదు, చాలా వాటిలో అన్నిట్లో కాదు. సో ఎలా అంటే ఇలా సిస్టమ్ ఉంటుంది. SLJL అని, సీనియర్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్. సీనియర్ లెక్చరర్ క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు. ఈవినింగ్ జూనియర్ లెక్చర్ వచ్చి డౌట్స్ క్లారిఫికేషన్. బట్ ఇక్కడ అలా ఉండదు. ఏ ఫ్యాకల్టీ అయితే టీచ్ చేస్తున్నారు అదే ఫ్యాకల్టీ డౌట్స్ కూడా చెప్తారు, అదే ఫ్యాకల్టీ. సో అది ఫస్ట్ థింగ్. 2, ఇక్కడ కొంచెం సెల్ఫ్ స్టడీ ఎక్కువ ఉంటుంది సార్. యాక్చువల్గా కొన్నిట్లో మీకు చాలా వినే ఉంటారు, మన న్యూస్లో వస్తుంటుంది. పొద్దున్న 6 లేపుతారు, రాత్రి 10-10:30 వరకు స్టడీ అవర్ పెడతారు. మాది అలా ఉండదు సార్. కొంచెం మార్నింగ్ అంతా వాళ్ళు ఎలా చెప్తారో క్లాసులు అలాగే ఉంటాయి. బట్ ఈవినింగ్ ఫ్యాకల్టీ ఉంటుంది, నైట్ సెల్ఫ్ స్టడీ ఉంటుంది సార్. సెల్ఫ్ స్టడీ వాళ్ళంతా కాలేజ్ చదువుకుంటారు, నెక్స్ట్ డే మమ్మల్ని డౌట్స్ అడుగుతారు. సెల్ఫ్ స్టడీ అంటాం. స్టడీ అవర్స్ అనే కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ, ఓన్లీ సెల్ఫ్ స్టడీ. అండ్ అదొకటి, మనకి సెల్ఫ్ స్టడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ మోర్ కాన్సెప్చువల్ క్లారిటీ సార్. రోట్ లర్నింగ్ అంటారు కదా, మీరు ఐడియా ఉంది కదా. ఒక ఫార్ములా చెప్పి 10 ప్రాబ్లంలు చేపించడం, ప్రాబ్లంలు వచ్చి నేను హ్యాపీ అవుతారు. బట్ అది కరెక్ట్ కాదు. ఆ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్పేసి మేము 1-2 ప్రాబ్లం చెప్పి మిగతాది వాళ్ళని చేయమంటాం ఎక్కువ. అండ్ ఇది సెకండ్. థర్డ్, 1-to-1 ఇంటరాక్షన్ మా దగ్గర ఉంటుంది సార్. క్లాస్కి 45, నాట్ ఎక్సీడ్ 45. రేర్ కేసు ఏదైనా 50 అవచ్చు, కానీ ఒకవేళ మేము ఇంకో కొంత సెక్షన్ పెట్టకపోతే ఇంకోటి, అదర్వైజ్ 45 కంటే ఎక్కువ దాటారు ఇప్పుడు. సో అక్కడ ఏంటంటే మాకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. నేను వర్క్ చేసిన కొన్ని కాలేజీలో 120 ఉన్న రోజులు కూడా ఉన్నాయి స్టూడెంట్ స్ట్రెంత్. ఇప్పుడు మనం మార్క్స్ అసలు క్లాస్ కంట్రోల్ చేయడానికి 20 minutes పోతుంది సార్, ఎంత లేదనుకున్నా 10 minutes. సో ఇప్పుడు మాకు క్లాస్ కంట్రోల్ ప్రాబ్లం ఉండదు, 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక అండ్ కమింగ్ టు ద ఎగ్జామ్స్, జనరల్గా మెయిన్స్ తీసుకుంటే ఎక్కడైనా ప్రతి వీక్ మెయిన్స్ ఎగ్జామే పెడతారు. మా దగ్గర ఓన్లీ మెయిన్స్ అని కాకుండా ఒక మంత్లో 4 ఎగ్జామ్స్ పెడతాం సార్ మేము. ఒక మెయిన్స్, ఒక అడ్వాన్స్, ఒక ఎంసెట్, ఒక బిట్ సెట్. అవి రొటేట్ అవుతుంటాయి. సో అన్ని ఎగ్జామ్స్ రాయగలిగేటట్టు. ఇప్పుడు ఓన్లీ మెయిన్స్ ప్రాక్టీస్ చేసి లాస్ట్లో బిట్ సెట్ చేయలేకపోతే అది వర్స్ట్ థింగ్ అవుతుంది సార్. సో మాకు అన్ని ఎగ్జామ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. అండ్ సిలబస్ కూడా చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తాం అన్ని ఇన్స్టిట్యూట్ లాగే. అది అందరికి సేమే సార్, దాంతో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ మేమేంటంటే ఆ సిలబస్ అప్పుడప్పుడు ఫాస్ట్ చేయాలనే ప్రాసెస్లో కరెక్ట్ ఇదే ఫాలో అవ్వని ఏమి ఉండదు. 1-2 days ఎక్స్ట్రా అయినా తీసుకొని చేస్తాం, ఎందుకంటే మళ్ళీ పిల్లోడికి రివిజన్ టైంలో అంత టైం దొరకదు కాబట్టి. అంతే సార్. గ్రేట్ ప్రసన్న గారు, కమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈ వారం ఇవాల్టి దిక్సూచి కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మరొక సబ్జెక్టుకి సంబంధించి మరిన్ని సలహాల్ని, సూచనల్ని మనం ఇద్దాం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్.